హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలక్ట్రికల్ ఫైనల్ కటింగ్ అయితే చేస్తున్నాం. ఏ విధంగా దాని సామాన్లు మనకు వచ్చేసింది, ఏమున్న ప్లేట్స్ బోర్డ్స్ ఏమున్నా చూపిస్తాను, మోడల్స్ కూడా చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి 12 మోడల్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ 12 స్విచ్చెస్ వస్తాయి. మనకు 12 స్విచ్చెస్ అయితే దీనికి వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత 8 మోడల్ వస్తుంది. ఈ 8 మోడల్ ఇది వచ్చేసి 6 మోడల్స్. దీంట్లో 6 స్విచ్చెస్ మనం పెట్టుకోవచ్చు. 0 నుంచి 6 స్విచ్చెస్ వచ్చేస్తుంది. ఇంకా అనేది 4 మోడల్స్ అంటారు. ఇంకా 4 స్విచ్చెస్ వస్తాయి. మనకు కావాలంటే 4 స్విచ్చెస్, ఏ స్విచ్చెస్ ఇది వస్తాయి, అన్ని మోడల్స్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి 3 మోడల్. ఇది 2 మోడల్ ప్లేట్ అంటారు. ఫుడ్ ల్యాంప్ పెట్టుకోవచ్చు. ఫుడ్ ల్యాంప్ లెక్క ఫుడ్ ల్యాంప్స్ వస్తుంది. ఇది హోల్డర్. ఇది వచ్చేసి ఎంసీబీ అంటారు. మనకి మెయిన్ కట్ ఆఫ్ కోసం పెట్టుకుంటారు. స్విచ్చెస్, రౌండ్ షీట్, ఫిట్టింగ్ ఎలా ఉంది. 12 మోడల్ ప్లేట్ స్విచ్చెస్ అయితే ఎలా ఎక్కిస్తాం. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్. ఫస్ట్ అయితే ఫ్యాన్ రెగ్యులేటర్ మనకు అవసరం. 2 ఫ్యాన్స్ అయితే దీంట్లోకి వచ్చేసినాయి. 2 ఫ్యాన్ రెగ్యులేటర్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. కొంచెం కనెక్షన్ చేస్తారు. బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. దీని బ్యాక్ సైడ్ అయితే కనెక్షన్స్ వస్తాయి. దీనికైతే లూబ్ ఇచ్చుకోవాలి కంప్లీట్. కింద వచ్చేసి లూబ్ వచ్చేసుకొని అవుట్ సైడ్ కనెక్షన్ పైన వస్తుంది. ఇదైతే సాకెట్ కనెక్షన్. ఎలా కనెక్షన్ కూడా చూపిస్తుంది. వైర్లు అయితే ముందుగా గుంజేసుకునే ఉండే కదా, మొత్తం స్లీవ్ తీసుకుని టేప్ తీసుకుని రెడీ చేసుకున్నాం. దీనికి వచ్చేసి ఇది మెయిన్ సప్లై అనమాట. మనకి డీబీ నుంచి వచ్చేది. రెడ్ వచ్చేసి మనం ఫేస్కి వాడతాము, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్, గ్రీన్ వచ్చేసి ఎర్తింగ్, బ్లూ వచ్చేసి ఇన్వర్టర్ కోసం మనం గుంజేసుకున్నాం కూడా. మిగతా 2 ఇక్కడైతే 2 ఫ్యాన్స్ వచ్చినాయి. ముందుగానే మనం టేప్ వేసుకొని పక్క తీసి పెట్టేసుకున్నాం. వాటిని 2 ఫ్యాన్ పాయింట్స్ వచ్చినాయి. మిగతా డిస్ట్రిబ్యూటర్ లైట్స్ అండ్ ట్యూబ్ లైట్, సీలింగ్ లైట్లు, రూఫ్ లైట్లకు సంబంధించి వైరింగ్ అయితే గుంజేసినాం. దానికి ఏ విధంగా అనేది నీకు చూపిస్తాను. ఫేస్ వచ్చేసి మనం ఇంతకుముందు అయితే బోర్డు రెడీ చేసుకున్నాం కదా. బోర్డు రెడీ చేసుకున్నా కింద ఇంటర్నల్ పాయింట్ ఉంది కదా, డిస్ట్రిబ్యూషన్ కోసం గుంజుకున్న దానికైతే కింద ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ కింద ఇచ్చుకేసుకుంటే మనకి సప్లై మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అన్ని ఆల్ స్విచ్చెస్కి ఇంక సప్లై అయితే వెళ్ళిపోతుంది. దానికి ఏ విధంగా చూపిస్తాను. ఎప్పుడైనా కింద ఇచ్చుకోవాలి ఫేస్. మనం రెడ్ ఉంటుంది కదా, అది అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ చేసిన కింద మాత్రం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఫేస్ ఇట్లా కింద ఇచ్చుకోవాలి. దీనికి కింద ఇచ్చేసుకొని ఫేస్ న్యూట్రల్ వచ్చేసి మనకి ఇంతకుముందు కూడా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉన్నాయి కదా, అది టేప్ వేసి అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే 2 డిస్ట్రిబ్యూషన్ 180. ఈ న్యూట్రల్ వచ్చేసి ఇది ఇండికేటర్ ఉంది కదా, మెయిన్ ఇండికేటర్ సంబంధించి న్యూట్రల్ ఫేస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాం మనం ముందుగానే. ఇది న్యూట్రల్. ఈ 2 కలిపేసి మనం సాకెట్లాగా ఇచ్చేస్తున్నాం. 2 ఒక దగ్గర చేసేసుకొని ఇలాగా సాకెట్లో న్యూట్రల్ పాయింట్ ఇచ్చేస్తే సరిపోతుంది. సాకెట్ న్యూట్రల్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వేసేసుకొని టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఇన్వర్టర్ లేదు కాబట్టి మనం ఇన్వర్టర్ లేకపోతే దీనికి టేప్ వేసి అయితే పక్క చేసేసుకుంటున్నాం. ఇది ఎర్తింగ్. ఈ ఎర్తింగ్ వచ్చేసి పైన ఇచ్చామండి. ఇక్కడ ఇది ఫేస్, ఇది న్యూట్రల్, ఇది ఎర్తింగ్. ఎప్పుడైనా సరే ఇలాగే ఇస్తారన్నమాట. ఎవరైనా సరే ఎలక్ట్రిషియన్ అయినా ఎక్కడైనా సరే ఎర్తింగ్ అనేది మనం పైకి ఇచ్చుకోవాలి. గ్రౌండ్ బాడీ ఎర్తింగ్ వస్తుంది. ఏదైనా ఏ వస్తువుైనా సరే మనం 3 టర్మ్ పెట్టినప్పుడు ఇది చేసుకుంటామండి. ఇప్పుడు ఫేస్ మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్లు 2 అయితే ఇచ్చేసినాం కదా. ఇది ఏంటంటే 12 మోడల్లో 2 ఫ్యాన్లు సింగిల్ వేలు ఇచ్చినాం. మనం 2 వేలు అయితే రాలేదు. సాకెట్ టైప్ కాకుండా స్విచ్ టైప్లో అయితే మనం ఫ్యాన్ రెగ్యులేటర్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాం. ఇది ముందుగానే అయితే మనం ఇది రెడీ చేసుకుని ఈ 2 వైర్లు అయితే చేసి పెట్టినాం మనం మార్కింగ్ కోసం, గుర్తు కోసం. ఇన్వర్టర్ కనెక్షన్ అయితే లేదు. దానికైతే మనం ముందుగా టేప్ వేసుకొని సైడ్ వేసేసుకుంటాం. 2 ఫ్యాన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ముందుగా టేప్ వేసి పెట్టుకొని చెప్పాను కదా, దాంట్లో ఒకటి అయితే ఒకదానికి ఇచ్చేద్దాం. ఒకదానికి ఇంకో పాయింట్ పైన కదా, ఇంకో దానికి టేప్ వేసేసుకుందాం. టేప్ వేసుకున్నాక టేప్ అయితే వేసుకోవాలి. మిగతా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ 6 పాయింట్స్ ఉంటాయి. స్విచ్చెస్కి అయితే వేసుకోవాలి. ఇది లైట్, ట్యూబ్ లైట్, సీలింగ్ లైట్స్, రూఫ్ లైట్లకి అయితే సీలింగ్ లైట్కి అయితే తెచ్చుకోవాలి. ఇంతకు మనకి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, స్విచ్ అయితే మిగిలినాయి కదా. దీంట్లో మీకు ఈ విధంగా స్విచ్చెస్ అయితే ఉన్నాయి కదా, ముందుగా చేసుకున్నాం కాబట్టి. మొత్తం 6 స్విచ్లు వచ్చాయి. 8 స్విచ్లలో దీంట్లో 2 ఫ్యాన్స్కి వెళ్ళినాయి, 2 ఎంటీ ఉన్నాయి, ఇంకా 3 ఎంటీ, 4 స్విచ్చెస్ ఎంటీ ఉన్నాయి మనకి. ఇక్కడ 4 స్విచ్లలో మీదైతే ఈ మిగతా వైర్లు ఉన్నాయి కదా, ఇదైతే కనెక్షన్ చేసుకుందాం. ఈ విధంగా అయితే కనెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. బోర్డులన్నీ రెడీ చేసేసినాం. కనెక్షన్ అయితే అన్నీ ఇచ్చేసినాము కంప్లీట్గా. ఆల్ బోర్డ్స్ అయితే చూడొచ్చు.
మనోడైతే ఫాల్ సీలింగ్ లైట్లు అయితే ఎక్కిస్తున్నాడు పైన. ఫాల్ సీలింగ్ లైట్లు అయితే ఎక్కిచ్చేస్తున్నాడు. మేము బోర్డ్స్ అన్ని రెడీ చేసే లోపు అయితే మన వాళ్ళు హోల్డర్లు సీలింగ్ రోల్స్ కంప్లీట్గా అయితే ఎక్కిచ్చేసినారు. ఇక మా బ్రదర్ అయితే ఎంసీబీ కోసం డీబీ కోసం అయితే ఎంసీబీలు అయితే రెడీ చేస్తున్నాడు. ఆ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఎంసీబీ కోసం అయితే మనకి ఐసోలేటర్ ఇది ఐసోలేటర్ అయితే తీసుకొచ్చారు 40 amps వచ్చేసి. ఇది 40 amps ఐసోలేటర్ అంటారు. ఇది ఎంసీబీలు దాని కనెక్షన్ అనేది కూడా చూపిస్తాను. అయితే రెడీ చేస్తుండు. ఎంసీబీలు అయితే రెడీ పోయినాయి, ఎక్కిచ్చేసినాము. ఇదైతే కింద అయితే ఇన్పుట్ వచ్చేస్తుంది కింద ఫేస్, దీని నుంచి అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చి ఎంసీబీలు అయితే కనెక్షన్ ఈ విధంగా ఇస్తాము. ఇదైతే డిస్ట్రిబ్యూషన్ అన్నమాట, మనకి డీబీ నుంచి డిస్ట్రిబ్యూషన్. ఇవి న్యూట్రల్ అనేసి ఒక టేప్ వేసేసినాం, ఎర్తింగ్ కూడా టేప్ వేసినాం. కంప్లీట్గా అయితే ఇది అయిపోయింది. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకొని చెక్ చేసుకోవడం ఉంటుంది వర్క్. మొత్తానికైతే మెయిన్ ఆన్ చేసేసినామండి. మనోడైతే మెయిన్ ఆన్ చేస్తుండు. మెయిన్ ఆన్ చేసేయగానే పవర్ సప్లై అయితే మనకి చూసుకోవచ్చు పక్కన బోర్డులో అయితే. మొత్తానికైతే మెయిన్ అయితే ఆన్ అయిపోయింది. మన పక్కన బోర్డులో అయితే చూసుకోవచ్చు కంప్లీట్ సప్లై అయితే వచ్చేసింది. ఇప్పుడు స్విచ్చెస్ ఆన్ చేసుకుందాం. ఫ్యాన్స్ లైట్స్ అయితే కంప్లీట్గా వచ్చేసినాయండి మనకి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.